హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. రోజు ఏదో ఒక స్నాక్స్ తినాలని అనుకుంటూనే ఉంటాం. దానిలో భాగంగా ఈరోజు పాలకూర పకోడీలు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 కట్టలు పాలకూర ఆకుల్ని తీసుకున్నాను. పాలకూర లేతగా ఉంటే కాడలతో సహా తీసుకోవచ్చు. ఒకవేళ ముదురుగా ఉంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా! ఆకుల వరకి తీసుకోవాలి. పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న కట్ చేయకుండా పెద్దగానే ఉంటే చాలా బావుంటాయి. ఆకుల్ని మంచిగా శుభ్రపరిచేసి పక్కనుంచుకోవాలి. ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల పిండి కలిపేటప్పుడు ఉండలు ఉండలు లేకుండా చాలా బావుంటాయి. ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను. దానిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, టేబుల్ స్పూన్ వామ, సరిపడా కారం. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ కారం యూజ్ చేస్తున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. వామ కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే శనగపిండి వాడుతున్నాం కాబట్టి కంపల్సరీగా వామ యూజ్ చేయాలి. అచ్చం పిండియే ఎందుకనేసి కొంచెం బియ్యపిండిని కూడా యూజ్ చేశాను. టేస్ట్ బావుంటుంది. చాలా బావుంటుంది ఈ కాంబినేషను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మరీ జోరుగా కలుపుకోవద్దు. ఇలా పర్ఫెక్ట్‌గా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది గదా! దానికి ఆల్రెడీ తడిగా ఉంటుంది కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ సరిపోతుంది. ఈ పిండిని కలిపేటప్పుడు ఆకులు మరీ నలిగిపోకుండా నార్మల్‌గా చిన్నగా ఇలా కలుపుకుంటా ఉండాలి. మనం మామూలుగా నార్మల్ పకోడీలు చేసేటప్పుడు బాగా నలుపుతాం గదా! అలా కాకుండా ఇలా చిన్నగా కలుపుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండి ఆకులకి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా ఆకుకూర కాంబినేషన్‌లో పకోడీలు చాలా బావుంటాయి. పాలకూరని మరీ మధ్యలో కట్ చేసేసుకుంటే చిన్న చిన్నగా ఏం బాగోదు. ఇలా పెద్ద పెద్దగా ఉంటేనే మనం పకోడీలేసుకోవడానికి చాలా బావుంటాయి. నార్మల్‌గా మనం బయట షాప్‌లో దొరికే పకోడీలాగా చాలా బావుంటాయి. చాలా క్రిస్పీగా గూడా వస్తాయి. ఇలా పర్ఫెక్ట్‌గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసి ఇలా నూనెలో ఏసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ముద్ద ముద్దలా కాకుండా ఇలా కలుపుతూ మంచిగా పెట్టేసుకుంటే చాలా బావుంటాయి. ఇంకా ఫైనల్‌గా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి పకోడీలు. తర్వాత ఇలా మళ్ళీ ఏసి ఎన్నైతే ఉంటాయో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన పాలక్ పకోడీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే మరి టేస్ట్ చూసేద్దామా? చాలా అంటే చాలా బావుంది. మా అత్తయ్య గారు ఆల్రెడీ టేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ రెసిపీ మీకు నచ్చకపోతే డిస్‌లైక్ కూడా చేయొచ్చు.